ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. ఇజ్రాయెల్ హమాస్ మధ్య గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి యుద్ధం మనకు తెలిసింది. తాజాగా పశ్చిమాసియాలో మరొక ఆందోళనకరమైనటువంటి పరిస్థితి. హమాస్ ఇజ్రాయెల్ మధ్యనే కాదు, ఇప్పుడు ఈ యొక్క యుద్ధంలోకి ఇతర దేశాలు కూడా ఎంట్రీ అయినటువంటి పరిస్థితి. ఒక్కసారిగా రాకెట్లతోటి ఇజ్రాయెల్ లెబనాన్కి సంబంధించినటువంటి సైనికులు రాకెట్లతోటి విరుచుకుపడినటువంటి సందర్భం ఒక్కసారిగా పశ్చిమాసియాలో అలజడి రేపినటువంటి సందర్భం. ఒకసారి చూద్దాం ఏం జరిగిందో. నిన్న బగ్గుమన్న పశ్చిమాసియా దక్షిణ లెబనాన్ పై యుద్ధ విమానాలతో విరుచుకుపడిన ఇజ్రాయెల్, ప్రతిగా రాకెట్ల వర్షం కురిపించిన హెజ్బుల్లా. సో దాడిలో పాల్గొన్నటువంటి 100 విమానాలు, 320 రాకెట్లు, డ్రోన్ల ప్రయోగం, నౌకాదళాధికారి మృతి, 2 గాయాలు, 3 హెజ్బుల్లా ఫైటర్ల మృతి, ఇజ్రాయెల్కు పలు విమాన సర్వీసుల రద్దు, బెన్ గురియన్ విమానాశ్రయం మూసివేత, అదనపు బలగాలు మోహరిస్తున్న అమెరికా, క్షణక్షణం భయం. ఒక్కసారిగా నిన్న చూడండి, ఇజ్రాయెల్లో భీకరమైనటువంటి పరిస్థితి నెలకొంది. ఇజ్రాయెల్ లెబనాన్ పైన దాడి చేయడంతో, దక్షిణ లెబనాన్ పైన యుద్ధ విమానాలతో విరుచుకుపడడంతో అట్లా లెబనాన్ నుంచిగా విపరీతమైనటువంటి రాకెట్ లాంచర్లతోటి, విమానాలతోటి అక్కడ భీకరమైనటువంటి యుద్ధ వాతావరణం నెలకొంది. దీనికి అమెరికా కూడా అక్కడ అదనపు బలగాలు మోహరిస్తుండటంతో క్షణక్షణం కూడా ఉత్కంఠ నెలకొంది. అక్కడ ఏం జరుగుతుంది అనేటువంటి సంబంధించి ఇక్కడ చూడొచ్చు విజువల్లో. ఇజ్రాయెల్ దాడులతో లెబనాన్ సరిహద్దులు అలుముకున్నటువంటి పొగ, పూర్తిగా కొన్ని కిలోమీటర్ల రేడియస్ వరకు కూడా ఈ యొక్క పొగ, రాకెట్లతో బాంబుల వర్షాలు ఇవన్నీ కూడా కనిపిస్తున్నటువంటి దృశ్యాలు. కిలోమీటర్ల రేడియస్ వరకు కూడా దీపావళి కనుక బాంబులు పేలిస్తే ఎలా ఉంటుందో ఆ రకమైనటువంటి సిచ్యువేషన్ అక్కడ కొనసాగుతుంది పెద్ద పెద్ద రాకెట్ లాంచర్లతోటి. పూర్తిగా చదువుదాం ఒకసారి. పశ్చిమాసియా మరోసారి బగ్గుమంది. ఇజ్రాయెల్ హెజ్బుల్లా మధ్య భీకర దాడులు జరిగాయి. ఆదివారం తెల్లవారుజామున దక్షిణ లెబనాన్ పైన యుద్ధ విమానాలతో ఇజ్రాయెల్ విరుచుకుపడగా, ప్రతిగా హెజ్బుల్లా 100 రాకెట్లు, డ్రోన్లతో ప్రయోగించింది. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. ఈ పరిణామంతో అమెరికా అప్రమత్తమైంది. యుద్ధ నౌకలను ఇజ్రాయెల్ సమీపానికి పంపింది. దాడులతో ఇరాన్తో పాటు మిలిటెంట్ గ్రూపులు అప్రమత్తమయ్యాయి. ఒకవైపు గాజాలో కాల్పుల విరమణకు ఈజిప్ట్ తీవ్రంగా ప్రయత్నిస్తున్న తరుణంలో ఈ దాడులు చోటు చేసుకోవడం గమనార్హం. కొన్ని నెలలుగా స్వల్ప స్థాయి కవ్వింపులకే పరిమితమైన ఇజ్రాయెల్, హెజ్బుల్లాలు ఇప్పుడు తీవ్ర స్థాయిలో యుద్ధానికి దిగినట్టుగా కనపడుతుంది. సో ఒకవైపు అటు ఈజిప్టు చర్చల కోసం ప్రయత్నం చేస్తున్న తరుణంలోనే ఈ రకమైన పరిస్థితి రావడం అయితే ఇంకా చర్చలు ఉండవు, ఇక భారీ యుద్ధం అన్నట్టు కనపడుతుంది. రైట్, ఇప్పుడు భారీ స్థాయిలో దాడులకు దిగడంతో పశ్చిమాసియాలో పూర్తి స్థాయి యుద్ధానికి ఈ దాడులు ఆజ్యం పోస్తున్నాయని తీవ్ర భయాందోళనకు వ్యక్తమవుతున్నాయి. ఇజ్రాయెల్, హెజ్బుల్లా సంయమనం పాటించాలని ప్రపంచ దేశాలు పిలుపునిచ్చాయి. ఇక్కడ హెలికాప్టర్లు గాల్లో కనిపిస్తున్నాయి. ఉత్తర ఇజ్రాయెల్లో హెలికాప్టర్ల ద్వారా పహారా అంటూ అక్కడ పిక్చర్లు మనం చూడొచ్చు. ఎలా జరిగిందో చూద్దాం. ఆదివారం ఉదయానికి 2 వైపుల నుంచి దాడులు ఆగిపోయాయి. కేవలం సైనిక స్థావరాల లక్ష్యంగా దాడులు చేశామని ఇరు వర్గాలు కూడా ప్రకటించాయి. సో లెబనాన్ పైన చేసిన దాడుల్లో 100 యుద్ధ విమానాలు పాల్గొన్నాయని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఈ దాడుల్లో హెజ్బుల్లా రాకెట్ ప్రయోగ స్థావరాలను ధ్వంసం చేసినట్లుగా తెలిపింది. ఇజ్రాయెల్ దేశ భద్రతా దృష్ట్యా ఈ ముందస్తు దాడులు జరిపినట్లుగా వివరించింది. ఉత్తర మధ్య ఇజ్రాయెల్లోని లక్ష్యాలపైన హెజ్బుల్లా దాడులు చేసిందని, స్వల్ప నష్టమే జరిగిందని ఇజ్రాయెల్ సైన్యం అధికార ప్రతినిధి నాదో షోషాని తెలిపారు. ఉత్తర ఇజ్రాయెల్ పైన దాడులతో ఆ ప్రాంతంలోని బెన్ గురియన్ విమానాశ్రయాన్ని గంటపాటు అధికారులు మూసివేశారు. దాడుల నేపథ్యంలో టెల్ అవీవ్ కు పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. యుద్ధ విస్తరణపైన ఈజిప్ట్ హెచ్చరికలు జారీ చేసింది. లెబనాన్లో సుస్థిరతకు పిలుపునిచ్చింది. పరిస్థితిని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సమీక్షించారు. అమెరికా చేపట్టవలసిన తదుపరి చర్యలపైన ఉన్నతాధికారులతో చర్చించారు. ఇజ్రాయెల్ దాడుల్లో 3 ఫైటర్లు మృతి చెందారు. లెబనాన్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. సైనిక బోట్లపై దాడి. హెజ్బుల్లా దాడుల సమాచారంతోటే హెజ్బుల్లా తమ దేశం పైన భారీగా రాకెట్లను, డ్రోన్లను, క్షిపణులను ప్రయోగించనుందని సమాచారం అందాకే వైమానిక దాడులకు దిగినట్లుగా ఇజ్రాయెల్ వెల్లడించింది. సో ఇజ్రాయెల్ ఫస్ట్ దాడి చేసింది, బట్ వాళ్ళు దాడి చేయబోతున్నారు, హెజ్బుల్లాకు సంబంధించినటువంటి సమాచారం ఉంది కాబట్టి మేమే ముందుగా దూకుడు ప్రయోగించమన్నట్టుగా ఇక్కడ వీరు వివరిస్తున్నారు. షకుర్ను హతమార్చినందుకు నిరసనగానే తమ సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకడైనటువంటి ఫవాద్ షకుర్ను గత నెలలో ఇజ్రాయెల్ హతమార్చినందుకే నిరసనగానే తాము దాడులకు దిగినట్లుగా హెజ్బుల్లా ప్రకటించింది. మొత్తం 320 కత్యూషా రాకెట్లతో పాటు డ్రోన్లతో ప్రయోగించామని తెలిపింది. గాజాలో కాల్పుల విరమణ ప్రకటిస్తే దాడులను ఆపుతామని ఆ సంస్థ స్పష్టం చేసింది. ఇజ్రాయెల్లో ప్రస్తుతం 48 గంటల పాటు ఎమర్జెన్సీ ప్రకటించారు. సైనిక స్థావరాలపైన దాడి చేశామంటూ నస్రల్లా ప్రకటించింది. సో ఇది ప్రస్తుతం ఇజ్రాయెల్, హెజ్బుల్లా, లెబనాన్ మధ్య జరుగుతున్నటువంటి భీకరమైనటువంటి పరిస్థితి. నిన్న మొన్నటి వరకు ఇజ్రాయెల్, పాలస్తీనా, హమాస్ మధ్య కొంత స్లోగా అంటే భారీ ఎత్తున
రాకెట్ లాంచర్లు మొదటి రోజు జరిగాయి కానీ ఆ తర్వాత సైన్యం అక్కడికి వెళ్ళి తుపాకులతో దాడులు చేయడం, ఒక్కొక్క ప్రాంతాన్ని ఆక్రమించుకునేటువంటి పరిస్థితి ఇలాంటివి జరిగాయి స్లోగా. బట్ ఇప్పుడు ఎట్ ఏ టైం మరొకసారి వందల రాకెట్ల విమానాలు వాటితో బాంబుల వర్షం కురిపిస్తూ ఈ యొక్క దాడులు జరగడం అయితే అటు లెబనాన్, అదేవిధంగా ఇజ్రాయెల్, హెజ్బుల్లా ఇవన్నీ కూడా తీవ్రమైనటువంటి ఆందోళన పరిస్థితికి దారితీశాయి ఆ యొక్క ప్రాంతంలో. ఇది ఇంకా ఇప్పుడు ఇరాన్ కూడా ఎప్పటి నుంచో కూర్చున్నటువంటి పరిస్థితి సందర్భం కోసం. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా కూడా క్షుణ్ణంగా అబ్జర్వేషన్ చేస్తుంది ఏం జరుగుతుంది అక్కడ, ఇంకా ఎన్ని దేశాలకు ఇది వ్యాప్తి చెందుతుంది అనేటువంటి సంబంధించి. ఏదైనా కూడా ప్రస్తుతం అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పశ్చిమాసియాలో నెలకొన్నటువంటి ఈ పరిస్థితి నేపథ్యంలో ప్రపంచ దేశాలు కూడా కొంత ఆసక్తికరంగా తిలకిస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఇంకెంత దూరం దారితీస్తుంది అనేటువంటి అంశానికి సంబంధించి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.